హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఇంకొక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 2 సెంట్స్లో అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ ఉన్న వెంచర్కి ఎల్పీ అప్రూవల్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ వీడియో ఫాస్ట్ చూపించేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రేటు ఎవ్రీథింగ్ అని మనం వీడియోలో మెన్షన్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియా అనమాట. సో పార్కింగ్ ఏరియాలో మనకి మంచిగా టైల్స్ వేయడం జరిగింది. అండ్ సంపు పాయింట్ ఉంటుంది. అండ్ డోర్ ముందు ఎలివేషన్కి మనకి ఇలాగా వైట్ టైల్స్ అయితే పెట్టి దానికి బార్డర్ పెట్టడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. మెయిన్ డోర్ ముందర ఏదైతే వాషింగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్టెప్స్కి ఇట్స్ పక్క వచ్చేసి మనకి గెస్ట్ టాయిలెట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఏదైతే చూస్తున్నారో సో ఇది మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం పెట్టి అండ్ మనకు అక్కడ ఒక వాషింగ్ ఏరియా పాయింట్ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఇది మనకి మెయిన్ డోర్ ముందర, మెయిన్ డోర్ కూడా మనకి టెక్ డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో దానికి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సీలింగ్ కూడా మీరు ఒకసారి చూసేయండి. సో సీలింగ్కి WPC చీజ్ ప్రొవైడ్ చేసి మనం దానికి గుడ్ లుకింగ్ లైట్ డిజైన్స్ కూడా పెట్టడమే జరిగింది. సో మనకి మెయిన్ డోర్ ముందర చాలా అట్రాక్టివ్గా డీసెంట్గా డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళి ఇలా ముందుకు వచ్చేసినప్పుడు చెప్పాను కదా, హౌస్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్కి అయితే ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మనకి నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ పెట్టడం అయితే జరిగింది. అండ్ వెంటిలేషన్ కోసం కూడా ఒక విండో అయితే ఇలా పెద్దగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు కూడా చూడండి, సో ఫ్లోరింగ్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక గ్రానైట్ వేసి డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది చూస్తున్నారు, ఇది కిడ్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో దానికంటే ముందు హాల్ వచ్చేసి మనకి మంచి స్పేసెస్గా అయితే ఉంది. సో ఇప్పుడు కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంటుంది. సో మెయిన్ డోర్ నుంచి ఇదంతా మనకి స్పేసియస్ హాల్ అనమాట. అండ్ ఇలా టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో మనకి గ్రానైట్తో మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ టీవీ యూనిట్ కూడా డీసెంట్గా యూనిట్ బ్యాక్గ్రౌండ్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో స్పేస్ అయితే బాగుంది హాల్ వచ్చేసి. అండ్ చూడండి పిఓపి కూడా చాలా అట్రాక్టివ్ డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎంత మీరు చూస్తున్నారు కదా, పిఓపి గ్రాండ్గా అయితే ఉంది. అట్రాక్షన్ మంచిగా అయితే ఉంది. ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చుద్ది. అండ్ మనకి ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ కిచెన్ అనమాట. సో మనకి ఓపెన్ కిచెన్ స్టైల్లో మనకి ఇలాగ ప్రొవైడ్ చేయాలి. కిచెన్ని పార్టిషన్ చేస్తూ సో మనకి ఇలా డీసెంట్గా ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దానికి ఇలా పిఓపి లైట్స్ కూడా ప్రొఫైల్ లైట్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది అనమాట. సో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సుంచు కూడా ఉంటుంది. అండ్ ఇది ఏదైతే ఉందో పూజా రూమ్ అనమాట. సో పూజా రూమ్కి కిచెన్ మధ్య గ్యాప్ అయితే ఉంటుంది. మంచి స్పేసెస్గా అయితే ఉంది, ఇరుగ్గా అయితే లేదు. సో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్ యూసేజ్ కోసం రెగ్యులర్ థింగ్స్ ఉంటాయి కదా, దానికి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది సుంచు అనమాట. ఇక్కడ సుంచు ఉంటుంది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా మంచి అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మన కెమెరా వచ్చేసి కిచెన్లో ఉంది. సో కిచెన్ నుంచి హాల్ ఈ యొక్క బెడ్రూమ్స్ యొక్క ఓరియూ ఇలా ఉంటుంది అనమాట. సో డీసెంట్గా అయితే ఉంది, మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే బెడ్రూమ్ సైజ్ కూడా మంచిగా ఉన్నాయి. మీరు ఒకసారి రియల్గా వచ్చి చూసినప్పుడు అయితే మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నామంట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది. కూడా మీరు ఏదైతే చూస్తున్నారో మంచి డీసెంట్ కలర్ పిఓపి అయితే ఉందన్నమాట. సో ఎక్కువ హడావిడి లేదు. అండ్ మనకి ఇటు పక్క సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో వీటికి మనం కబోర్డ్స్ చేయించుకున్నాం అనుకోండి, ఈ కబోర్డ్స్ చేయించుకున్న తర్వాత ఇంకా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం వచ్చేసి ఇక్కడ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి వెంటిలేషన్ కోసం కూడా విండో వెంటిలేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాష్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. టైల్స్ కూడా చాలా గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వాష్రూమ్ ఇందాక మీరు చూసిన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్కి వెంటిలేషన్ కోసం ఒక విండో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది. అండ్ మనకి పిఓపి కూడా అట్రాక్టివ్గా అయితే ఉంది, సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్లో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి వెంటిలేషన్ అయితే కంపౌండ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో కిడ్స్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అనమాట ఇది. అండ్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం కూడా ఈ బెడ్రూమ్లో ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ వాష్రూమ్ యొక్క టైల్స్ కూడా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఆ డోర్ వచ్చేసి మనకి ఆ డోర్ అవతల కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి కూడా సేఫ్టీ గ్రిల్ అయితే అలా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూసారనుకుంటున్నా. మీరు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూసింటే మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది అర్థమైపోద్ది అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 2 సెంట్స్లో అయితే ఉంటుంది. మనకి కంప్లీట్ 2 BHK అనమాట. బెడ్రూమ్ సైజులు కూడా మంచిగా అయితే పడ్డాయి. 2 సెంట్స్లో ఇలాగా ఈ హౌస్ని చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. హాల్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంది అనమాట. సో మనకి బెడ్రూమ్ సైజులు కూడా బాగున్నాయి. అండ్ ఓపెన్ కిచెన్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో మీరు వీడియోలో చూసి ఒకలా కనిపిస్తుంది, బట్ మీరు
రియాలిటీగా ఒకసారి వచ్చి చూస్తే మీకు హౌస్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఎక్కడుంది ఏంటి లొకేషన్ ఏంటి ఇది అంతా మీకు అర్థమైతే మీరు కొనాలా వద్దనేది డిసైడ్ అవుతారు. సో హౌస్ సైజ్ విషయానికి వచ్చేస్తే 18x50 సైజులో అయితే ఉంటాయి. అయితే హౌస్ని మంచిగా వాస్తు ప్రకారమే డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీరు వాస్తు కూడా చెక్ చేయించుకున్న వాస్తు ప్రకారమే కట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మకానికి ఉన్న హౌస్లు కాబట్టి 99% అందరూ వాస్తు మెయింటైన్ చేసే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 52 lakhs చెప్తా ఉన్నారు. 52 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ ఈ హౌస్కి డిమార్ట్ చెక్ పోస్ట్ నందికొట్కూరు రోడ్లో ఉన్న డిమార్ట్ వచ్చేసి 1 kilometer డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనం బైక్ మీద ఒక 2 minutesలో ఈ హౌస్ని అయితే చేరుకోగలం. హౌస్ ముందు మనకి 33 feet రోడ్ అయితే ఉంటుంది. చెప్పాను కదా, ఈ హౌస్ వచ్చేసి LP అప్రూవల్ వెంచర్లో అయితే ఉంది. సో లోన్కి వెళ్ళే వాళ్ళకు కూడా లోన్ కూడా మంచిగా అయితే వస్తుంది. ఎందుకంటే LP అప్రూవల్ వెంచర్లో సో చాలా వరకు లోన్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేసి నేను డైరెక్ట్గా తీసుకొచ్చి హౌస్ చూపించి మీకు నచ్చింది మీరు కొనాలి అనుకుంటే నేను ఈ హౌస్ యొక్క ఓనర్తో మీకు కూర్చోబెట్టి మంచి నెగోషియేషన్తో మీకు ఈ హౌస్ని అయితే నేను ఇప్పగలను. నేను ఏం చెప్తున్నానంటే మీరు ఈ హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చింది మీరు కొనాలనుకుంటే నేను డైరెక్ట్గా ఈ హౌస్ ఓనర్తో మీకు కూర్చోబెట్టించి మంచి నెగోషియేషన్తో మీరు ఈ హౌస్ కొనే విధంగా అయితే నేనైతే మీకు హెల్ప్ చేయగలను. అంటే నెగోషియేషన్ కూడా మీకు నా తరపున చూస్తే మంచి నెగోషియేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఒకవేళ మీరు లోన్కి వెళ్తున్నారంటే సో మీకు లోన్ ఎలా చేయించుకోవాలి అంటే త్వరగా మీకు ప్రాసెస్ తెలీదు అంటే సో మనకి ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో సో లోన్ విషయంలో కూడా మనకి వీళ్ళు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. సో నేను కూడా మీకు లోన్లో హెల్ప్ అయితే చేస్తాను అనమాట. సో లోన్ కూడా చెప్పాను కదా LP అప్రూవల్ అని. సో మీరు లోన్కి వెళ్ళినా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోద్ది అనమాట. నెగోషియేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చి కూర్చుంటేనే మీకు ఫైనల్ రేట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం మార్కెట్లో చెప్పే రేట్ ఒకటి ఉంటుంది, మీరు వచ్చి కూర్చున్నప్పుడు మీరు కొనే ఉద్దేశాన్ని బట్టి అంటే మీరు క్యాష్ ఎక్కువ ఇస్తున్నారా లోన్కి వెళ్తుంది దాన్ని బట్టి మీకు మంచి నెగోషియేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్. సో మీరు ఇక్కడే కర్నూలులో ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకుంటున్నా ప్లాట్ సేల్ చేయాలనుకుంటున్నా మీరు ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. మనం మార్కెటింగ్ చేసి మంచి సేల్ చేసిన తర్వాత కమిషన్ అయితే తీసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటి, బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరైనా ఉన్నారు వాళ్ళ ప్రాపర్టీ అంటే సేల్ చేయడానికి మార్కెటింగ్ చేసి సేల్ చేయాలనుకుంటున్నా కూడా మీరు నాకు కాల్ చేసిన మార్కెటింగ్ చేసి సేల్ చేసిన తర్వాతనే కమిషన్ అయితే తీసుకుంటాను అనమాట. అండ్ అలాగే ప్లాట్స్ వచ్చేసి రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎవరైనా మీరు చెక్ పోస్ట్ సరౌండ్స్లో కానీ ఎక్కడైనా మంచి లొకేషన్లో ప్లాట్స్ అమ్మడానికి రెడీగా ఉంటే చుట్టూ చెక్ పోస్ట్ సరౌండ్స్లో మీరు నాకు కాల్ చేస్తే మీ ప్లాట్ని అంటే ఎవరు ఇంట్రెస్ట్ చాలా వరకు చెక్ పోస్ట్లో కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, అందుకు ఆ రిక్వైర్మెంట్ డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నా. ఈ సరౌండ్స్లో మీరు ఎవరైనా ప్లాట్ అమ్మాలి అనుకున్న వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మార్కెటింగ్ చేసి త్వరగా మీ ప్లాట్ అయితే అంటే మార్కెటింగ్ అంటే కంప్లీట్గా మనం మార్కెటింగ్ యూట్యూబ్ ద్వారానే కాదు. సో మీరు నాకు ప్రాపర్ డీటెయిల్స్ చెప్తే నాకు ఆ బడ్జెట్లో ఉన్న ఆల్రెడీ బయ్యర్ ఉన్నాను అనుకోండి, మనం యూట్యూబ్లో పెట్టకుండా కూడా మీ హౌస్ని కానీ మీ ప్లాట్ కానీ మీ యొక్క ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైతే సేల్ చేయించగలను. అందుకని ప్రతిదీ మనం మార్కెట్లో పెట్టాం. కొందరు ఉంటారు ఎలా అంటే మనం ఈ ప్రాపర్టీ పెడితే మన బంధువులు కూడా చూస్తారు కదా, కొంచెం ఆ మైండ్ సెట్తో ఉంటారు కదా. నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మనం కంప్లీట్గా త్రూ యూట్యూబే కాదు, మీరు నాకు ప్రాపర్ డీటెయిల్స్ చెప్తే మీ యొక్క ప్రైస్ ఉంటుంది కదా, అది మీరు ఎంత రేట్ చెప్తున్నారో ఆ రేట్ని బట్టి ఆ రేట్లో కొనడానికి ఎవరైనా బయ్యర్ ఉంటే నేను డైరెక్ట్గా మార్కెట్లో పెట్టకుండానే సేల్ అయితే చేయించడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. మీరు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏజెంట్స్కి షేర్ చేసి అలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. సో మీరు వచ్చి మీరు హౌస్ నచ్చింది కూర్చొని మాట్లాడదామంటే మీకు మంచిగా నెగోషియేషన్ ఇప్పించి మీరు ఈ హౌస్కి ఓనర్ ఎలాగైతే నేను చేయగలను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.